బ్రేకింగ్లో చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు వీడడం లేదు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవుతున్నాయి. అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈజిప్ట్ పోర్ట్లో ఉన్న అమెరికా నౌకపై డ్రోన్ దాడి కలకలం రేపింది. అదే టైంలో ఇరాక్లో అమెరికా సౌదీ సంయుక్త బలగాలు చేపట్టిన దాడుల్లో 20 మంది మిలిటెంట్లు హతమయ్యారు. మృతుల్లో ఇరాక్ సైనిక సలహాదారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, అవసరమైతే ఇరాన్ను ఘోరంగా దెబ్బతీస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.